ముసలావిడ పెళ్లి చేసుకోవడానికి స్వయంవరానికి వస్తుంది. కానీ అక్కడున్న వారంతా ఈ ముసలావిడికి పెళ్లేంటని నవ్వుతూ ఉంటారు. ఆఖరికి ఈ ముసలి వ్యక్తి కూడా ఇంత ముసలదాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారని అంటాడు. ఇంతలో ఒక కుర్రాడు పైకి లేచి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఇతడి ధైర్యాన్ని మెచ్చిన ఈమె ఇతడి కోసం ఒక వైన్ తెప్పిస్తుంది. అయితే ఈ కుర్రాడు ఈమె ఇచ్చిన వైన్ తాగగానే ఒక్కసారిగా ముసలివాడిలా మారిపోతాడు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయిపోతారు. అలాగే ఈ ముసలావిడిని మంత్రగత్తె అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ ముసలావిడ నేను పెట్టే 3 టెస్టుల్లో నువ్వు పాస్ అయితే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అలాగే మొదటి టెస్ట్ గా తన వాళ్లలో 3 పిలిపించి వీళ్లతో పోరాడి గెలిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అప్పుడు ఇతడు వీళ్లను కొడుతూ వెంటనే పక్కకు వచ్చి ఈ ముసలావిడిని పట్టుకుంటాడు. అప్పుడు ఈమె కోపంతో ఇతన్ని పక్కకు నెట్టేస్తుంది. అలాగే పైన ఉన్న పెద్దని గంటను ఇతడి మీదకు వేసేస్తుంది. అలాగే ఇతడితో ఎప్పటికీ మించిపోయింది లేదని పందెం ఓడిపోయావని ఒప్పుకోని అంటుంది. కానీ ఇతడు తన శక్తులన్నింటినీ బయటికి తీస్తాడు. అప్పుడు ఈమె లోపలున్న ఈ కుర్రాడికి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నాడేమో అనుకుంటుంది. అలాగే ఆ గంట తీయమని తన మనుషుల్ని పంపుతుంది. ఇంతలో ఈ కుర్రాడు ఒక్కసారిగా ఆ గంటను పేల్చేసరికి ఈ పొదినైన ముక్కలు తగలడంతో ఆ ముసలావిడ మనుషులు అక్కడికక్కడే చనిపోతారు. అప్పుడు ఇతడు 3వ టెస్ట్ ఏమిటని అడుగుతాడు. కానీ ముసలావిడ 3వ టెస్ట్ ఎప్పుడో మొదలైపోయిందని చెప్తుంది. ఇంతలో ఒక్కసారిగా ఇతడికి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయితే చివరి టెస్ట్ ఏంటంటే మంత్రవిద్య ద్వారా ఈ కుర్రాడి శరీరాన్ని తన ఆధీనంలో ఉంచుకోవడం. అలా ఈ కుర్రాడిని పూర్తిగా తన ఆధీనంలో తెచ్చుకుంటూ ఉండగా ఈ కుర్రాడు ఒక్కసారిగా తన శక్తులను ఈ ముసలావిడిపై ఉపయోగిస్తాడు. వెంటనే ఈమె తన నిజస్వరూపమైన అందమైన అమ్మాయిలా మారిపోతుంది. ఈమెను చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు. అలాగే ఈ కుర్రాడు కూడా ఈమె అందానికి షాక్ అయిపోతాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.